ఓవైపు అల్పపీడనం, మరోవైపు రుతుపవనాలు రెండూ కలిసి తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షాలు. గత 2 ఏళ్లుగా తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొన్న తెలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది భారీ వర్షాలు తీపి కబుర్ను అందిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో 2 రాష్ట్రాలు జలకళను సంతరించుకున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ చెబుతోంది. ఇవాళ కూడా కోస్తాలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయి. కోస్తా తీరంలో గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖతో పాటు కోస్తా తీరంలోని పలు ప్రాంతాల్లో నిన్న వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంతో పాటు కూనవరంలో 5 సెంటీమీటర్ల వర్షం కురవగా, చింటూరులో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు వేలేరుపాడులో 3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మరోవైపు నైరుతి రుతుపవనాల జోరు కొనసాగుతోంది. మధ్య భారతంలో విస్తరించిన రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల క్రిందట భారీగా వర్షాలు కురిసినప్పటికీ ప్రస్తుతం వర్షాలు తగ్గాయి. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. ఆదిలాబాద్లోని ఉట్నూరులో 7 సెంటీమీటర్ల వర్షం కురవగా, బోధన్లో 6 సెంటీమీటర్లు, ములుగు, పరకాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక కాకతీయ ఓపెన్ కాస్ట్ లో 2 రోజులుగా బొగ్గు ఉత్పత్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో 4 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. మొత్తానికి 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. 2 రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి.